హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. మీకు జున్ను తినాలనుందా? కానీ ఎప్పుడంటే అప్పుడు జున్ను తినడానికి జున్ను పాలు అవైలబుల్గా ఉండాలి కదా. జున్ను పాలు లేకపోయినా పర్వాలేదండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు జున్ను ప్రిపేర్ చేసుకోవచ్చు జున్ను పౌడర్తో. ఈ జున్ను పౌడర్తో ప్రిపేర్ చేసిందే అండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. ఇందులోకైతే నేను ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకుంటున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే బాగుంటుందన్నమాట. ఒక 100 గ్రామ్స్ కామధేనువు మిల్క్ జున్ను పౌడర్కి మనం ఒక 500 ml ఫుల్ క్రీమ్ మిల్క్ని అయితే యాడ్ చేసుకుని సింపుల్గా జున్ను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి జున్ను పౌడర్ అనేది అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి, లేదా మనం ఆన్లైన్లో కూడా హ్యాపీగా తెప్పించేసుకోవచ్చు. చాలా ఈజీగానే మనకి దొరికేస్తుంది. ఇప్పుడైతే జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. జున్ను కోసం ఇక్కడ నేను ఒక ఫ్లాట్ బౌల్ తీసుకున్నానండి. అందులోకి మొత్తం జున్ను పౌడర్ని వేసేస్తున్నాను. 100 గ్రామ్స్ జున్ను పౌడరు, అలాగే ఒక 500 ml ఫుల్ క్రీమ్ మిల్క్ను కూడా వేసేసుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి, ఒక 5-6 మిరియాలను కూడా చితగొట్టుకొని ఇలాగా చెక్క ముక్క కింద వేసేసుకోవాలి. వీటిని ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో తీపి కోసం మీరు పంచదార కావాలంటే పంచదార, లేదా బెల్లంతో అయినా చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 150 గ్రామ్స్ బెల్లం పొడిని అయితే వేస్తున్నాను అనమాట. మీకు మెజర్మెంట్స్ కూడా ఆ ప్యాకెట్ బ్యాక్ సైడే ఉంటాయండి. పంచదార అయితే ఒక 100 గ్రామ్స్ వేసుకోవాలి. అదే బెల్లం పొడి అయితే 150 గ్రామ్స్ వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కరగడానికి ఇలా విస్కర్తో కలిపేసుకుంటే మీకు ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా బాగా మిక్స్ అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం కుక్కర్లో కావాలంటే కుక్కర్లో, లేదా ఇడ్లీ పాత్రలో అయినా సరే పెట్టుకుని ఉడికించుకోవచ్చండి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకోవడమే. మీరు హైట్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇదైతే ఇడ్లీ పాత్రలో ఉడికిస్తున్నాను. నేను ఫ్లాట్ బౌల్ తీసుకున్నాను కాబట్టి హైట్ అడ్జస్ట్ అవ్వడం కోసం ఇడ్లీ పాత్రలో అడుగున నీళ్లు వేసి మళ్ళీ లోపల ఒక గిన్నె పెట్టి అందులో కూడా నీళ్లు పోసాను. ఇప్పుడు అందు మీద ఈ జున్ను పాల మిక్సర్ ఈ బౌల్ని పెట్టానన్నమాట. దీన్ని ఇలా మూత పెట్టుకుని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. యాక్చువల్లీ ప్యాకెట్ మీద 15 to 20 మినిట్స్లో అయిపోతుంది అంటారు, కానీ జున్ను మనకి అంత ఫాస్ట్గా అయితే ఏమీ అవ్వదు. ఇది మొత్తం నాకు ప్రిపేర్ అవ్వడానికి 40 to 50 మినిట్స్ టైం అయితే పట్టిందండి. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తే మనం ఒక 40 మినిట్స్ వరకు చూసుకోక్కర్లేదు. తర్వాత ఒకసారి మధ్య మధ్యలో చూసుకుని చెక్ చేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ కానీ నైఫ్ కానీ గుచ్చి మీరు చూస్తే అది ఉడికింది లేనిది తెలిసిపోతుంది. టోటల్గా ఇలాగా మనం మొత్తం కుక్ చేసేసుకున్న తర్వాత దీన్ని చల్లార్చుకొని తినేయడమేనండి. జున్ను అయితే ప్రిపేర్ అయిపోయింది 50 మినిట్స్కి. ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని అయితే ముందు చల్లార పెట్టుకోవాలి. వేడి వేడి దాన్ని తీసుకెళ్ళి ఎప్పుడూ ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. ఇది కొంచెం చల్లారాక మీరు కావాలంటే అలాగే తినేసేయచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. మీరు అంచుల వెంబడి చూస్తున్నారు కదా, ఉడికినట్టు క్లియర్గా తెలుస్తుంది. సెపరేట్ అవుతోంది బౌల్ నుంచి. చక్కగా ఉడికిపోయిందండి. నేనైతే దీన్ని ఫస్ట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టి చల్లగానే సర్వ్ చేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది చల్లగా అయిన తర్వాత ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. చల్లటి జున్నుని సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా అయిందో. చక్కగా ఎక్కడ మంచిగా అంటే కదలకుండా చక్కగా గట్టిగా ప్రిపేర్ అయింది. ఇప్పుడైతే దీన్ని బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. మనకి వాటర్ ఉంది చూసారా, మనం న్యాచురల్గా పాలతో చేసిన జున్నుతో కూడా ఇలా చేసినప్పుడు, బెల్లంతో చేసినప్పుడు ఇలా వాటర్ వస్తుంది కదండి. ఈ వాటర్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, చక్కగా ఇలా సర్వ్ చేసుకుని తినేయడమే. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.